స్వామి తురీయానంద గురించి శ్రీ రామకృష్ణులు చెప్పిన మాటలు. అతడు భగవద్గీతలో నిర్వచించబడిన యోగి. అలాగే అమెరికా వేదాంత విద్యార్థులతో స్వామి వివేకానంద ఈ విధంగా చెప్పారు. నేను వేదాంతం మీద ఉపన్యసించాను. వేదాంతాన్ని తురీయానంద స్వామి తన నిజ జీవితంలో అనుక్షణం ఆచరించి చూపారు. ఆయన ఒక ఆదర్శ హిందూ సన్యాసి. మీరందరూ పవిత్రమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ఆయన మీకు సహాయపడతాడు. నీవు సంతృప్తికరంగా పారమార్థిక సాధనలు చేస్తూ కులాసాగా ఉన్నావని తెలిసి ఆనందించాను. భగవత్ స్మరణ వల్ల మానసిక శాంతిని మనిషి పొందాడు అంటే దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. మన ఇచ్చే భగవంతుని ఇచ్చ. కానీ అజ్ఞానంలో ఉన్నంత వరకు మనుష్యునికి ఈ దృఢ విశ్వాసం కలుగదు. భగవంతుని ఇచ్ఛ సత్యంలో ప్రతిష్ఠితమై ఉంది. కానీ మానవ సంకల్పం తరచుగా అసత్యం అవుతూ ఉంటుంది. అందువల్ల మానవ సంకల్పం దైవ సంకల్పం ఒకటేనని చెప్పలేం. భగవద్ అనుగ్రహం వల్ల చిత్తశుద్ధి కలిగితేనే మనిషికి అన్నింటిని గురించి సరైన అవగాహన కలుగుతుంది. స్వామి బ్రహ్మానంద మహారాజ్ బేలూరు మఠానికి తిరిగి వచ్చారని, అంతా క్షేమంగా ఉన్నారని వర్తమానం నాకు అందింది. పరమహంస రామకృష్ణుల వారి ప్రత్యక్ష శిష్యుల సాంగత్యం వల్ల నీకు అపరిమితమైన ఆనందం, లాభం కలిగిందని తెలుసుకుని నేను ఎంత ఆనందించానో చెప్పలేను. ఎంతో భాగ్యం ఉంటే తప్ప అటువంటి మహావ్యక్తుల సాంగత్యం లభించదు. ఇప్పుడు వారి అనుగ్రహం మరింతగా పొందడానికి ప్రయత్నం చెయ్యి. సత్పురుషుల సాంగత్యం వల్ల కలిగిన ఫలితాన్ని శాశ్వతం చేసుకోమని నేను నిన్ను హృదయపూర్వకంగా కోరుతున్నాను. అంటే విడవకుండా నిరంతరం భగవంతుని చింతన చేస్తూ ఉండు. ఇది సత్సంగత్యం వల్ల కలిగిన మహత్తర ఫలితం. అది అశాశ్వతమైన విషయాల నుండి మనస్సును పరమగమ్యం వైపు మరలిస్తుంది. ఏ పురుషుని సాంగత్యం మనలో దివ్య భావాలను మేలుకొల్పుతుందో అతడే నిజమైన సాధుసత్తముడు. ఒక మహాపురుషుణ్ణి తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. గొప్ప సాధువైన తులసీదాసు ఇలా చెప్పారు: సాధు సాంగత్యంలో ఉండు. ఎందుకంటే సాధు సాంగత్యం భవరోగాన్ని నివారిస్తుంది. దుస్సాంగత్యం ఎల్లప్పుడూ బాధలే కలిగిస్తుంది. వారణాసి నీకు నచ్చలేదు కాబట్టి మరో చోటికి పోవాలనుకుంటున్నావు. ఎక్కడికి పోతావు? స్వాభావికంగా మనస్సు చంచలమైనది. నీవు ప్రదేశం మార్చినంత మాత్రాన మనసు ప్రశాంతత పొందుతుందా? నీవు ఆంతర్యంలో మనసును శాంతింపజేసి పరిస్థితులను అధిగమించాలి. పరిస్థితులకు నీవు బానిసవైతే నీవు ఎక్కడికి పోయినా అవి నీ వెంట వస్తూనే ఉంటాయి. కానీ పరిస్థితులను పూర్తిగా నీ ఆధీనంలోకి తెచ్చుకుంటే అవిక ఏ బాధలను కలిగించలేవు.